హిందూ మహిళలకు గూడా సుప్రీంకోర్టు ఒక కీలకమైనటువంటి సూచన చేసింది. ముఖ్యంగా మరణానంతరం తన ఆస్తిని ఎవరికి పంచాలో హిందూ మహిళలు వీలునామా రాసుకోవాలని గూడా సుప్రీంకోర్టు అయితే సూచించింది. మహిళ చనిపోయాక ఆ ఆస్తులు విషయంలో పుట్టింటి వారికా లేదా అత్తింటి వారికా అనే వివాదాలు వస్తున్నాయనేసి కూడా పేర్కొంది కోర్టు. అయితే వారసత్వ చట్టంలోని కొన్ని నిబంధనలను గూడా సవాల్ చేస్తూ ఒక మహిళ పిటిషన్ దాఖలు చేశారు. ఈ విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ చట్టం ప్రకారం పిల్లలు లేని వితంతువులు లేదా చనిపోతే వారి ఆస్తులను భర్త ఫ్యామిలీకి చెందుతాయని కూడా చెప్పుకొచ్చింది. మరి దీనికి సంబంధించి కూడా మరేమైనా రానున్న రోజుల్లో మరిన్ని సెక్షన్స్‌లో లేదా ఇటువంటి వాటిపైన కూడా వచ్చినప్పుడు మరికొంతమంది ఏవైనా దీనిపైన దాఖలు చేసి ఆస్తులకు సంబంధించి ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం అయితే ఆమె ఆస్తులన్నీ కూడా భర్త ఫ్యామిలీకే చెందుతాయని కూడా ప్రకటించింది కాబట్టి చూద్దాం రానున్న రోజుల్లో ఇంకా ఏమైనా మార్పులు చేస్తారా లేదని కూడా ఎలా ఉంటే బాగుంటుంది అనేది కూడా మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.